కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ బ్యారేజ్లు వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అన్నారం బ్యారేజ్ లో కూడా స్పష్టంగా మొదలైన విషయం విజిలెన్స్ నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. డిపార్ట్మెంట్ నిన్నటి నుంచి వాళ్ళు అన్నారం బ్యారేజ్ లో కూడా ఎంక్వైరీలో పెద్ద ఎత్తున లీక్ మొదలైంది. విషయాలు ఏంటంటే ద డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హస్ నాట్ క్యారీడ్ అవుట్ ద వర్క్ గతంలో స్పెసిఫైడ్ ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు అదే విధంగా రెస్పాన్సిబుల్ పీపుల్ చాలా డీవియేషన్ సిగ్గుతో తలవంచుకోవాలి. అప్రూవల్ యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి. వాళ్ళు అదే విధంగా ఎదురుదాడి చేస్తారు. ఈ బ్యారేజ్ ఈ సభ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రజానీకానికి తెలియజేస్తున్నారు. 19వ తారీఖు నిన్నటి నుంచి 2019 అన్నారం బ్యారేజ్ లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది. ఆ తర్వాత ఇప్పుడు 4 ఏళ్ల పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంట్ గా పిలిపించాం. విజిలెన్స్ వాళ్ళు ఇమీడియట్ గా చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది, అదే విధంగా రకరకాల వాటరింగ్ చేయండి, మరి 2 రోజులు వస్తున్నాం చెప్పి వాళ్ళ నుంచి బ్యారేజెస్ విషయంలో చాలా లోపాలు జరిగాయి, నిర్లక్ష్యం జరిగింది. అదే విధంగా ఇది గతంలో ఎన్డీఎస్ఏ డ్యామేజ్ జరిగిందని అన్నారం బ్యారేజ్ రిపోర్ట్ లో కూడా అంటే మేడిగడ్డ అదే విధంగా సెపరేట్ గా అన్నారం బ్యారేజ్ అప్పుడున్న ఇంజనీరింగ్ చీఫ్ అన్నారం బ్యారేజ్ లో కూడా చాలా విషయాలు పీరియడ్ లోనే డిజైన్ లో, ప్లానింగ్ లో, కన్స్ట్రక్షన్ లో, ఓఎండ్ఎం లో కూడా విడుదల చేశాడు. చాలా ప్రాబ్లమ్స్ చర్యలు తీసుకొని చాలా క్రాక్స్ ఉన్నాయి. రామగుండం ఆ బ్యారేజ్ లో కూడా ప్రమాదంలో ఉంది. నెక్స్ట్ అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా మేడిగడ్డ బ్యారేజ్ అదే విధంగా పోయిందో, కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో, అన్నారం బ్యారేజ్ కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మాకు ఇవ్వడం తెలుసు. మొన్న అదే విధంగా అధ్యక్ష శాసనసభలో ఇమీడియట్ మెజర్ గా ఈ ప్రభుత్వం రాగానే ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ బ్యారేజెస్ విషయంలో హైయెస్ట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాం. వాళ్ళు విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్ కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ అటాచ్ చేసి అసలు వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అవాక్కయ్యే విషయాలు, స్పష్టంగా విషయాలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ విషయంలో డిపార్ట్మెంట్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసిన ఎంక్వైరీలో గ్రేట్ మరి తేలిన విషయాలు సరిగా మా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నాట్ క్యారీడ్ అవుట్ ద వర్క్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఫర్ ది స్పెసిఫైడ్ సిఏజీ రిపోర్ట్ పైన కఠినంగా చర్యలు అదే విధంగా చెప్పి కూడా మేము సభకు చాలా డీవియేషన్ అప్రూవల్ చేశారు. అధ్యక్ష ఇన్స్పెక్షన్ సభ్యులందరూ నోట్స్ ఏమీ లేవని చెప్పి అదే విధంగా అంతకుముందు బ్యారేజ్ కాంగ్రెస్ ఆనాటి ముఖ్యమంత్రి గారు తుమ్మడిహెట్టి దగ్గర 19వ తారీఖు 2019 ప్రాజెక్టు ఆ తర్వాత 38,400 ఏళ్ల పాటు డిజైన్ చేసి నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జరిగింది. 16,40,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్లు అందించే ప్రపోజల్ రకరకాల విషయంలో 38,500 crores. ఈ ప్రభుత్వం చాలా లోపాలు జరిగాయి. గతంలో జరిగిన విషయాలని దాని వల్లనే పక్కన పెట్టి ఈ డ్యామేజ్ జరిగింది. వేల కోట్ల పనులని అదే విధంగా అదే ప్రాజెక్ట్ అప్పుడున్న ఇంజనీరింగ్ చీఫ్ కాస్ట్ ని ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లోనే కోట్ల నుంచి బ్యాంక్ గ్యారెంటీ 81,000 ఏజెన్సీకి విడుదల చేశాడు. వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకుని ఆ ఇంజనీరింగ్ చీఫ్ రామగుండంని సర్వీస్ నుంచి టర్మినేట్ చేశాం. 11 రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ అధ్యక్ష మరి అప్రూవ్ చేయడం. అదే విధంగా మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రోజు వరకు నిన్న చాలా పనులు మిగిలి ఉన్నాయి. సిఏజీ 50,000 కోట్ల శాసనసభలో టేబుల్ చేయడం జరిగింది. 94,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మరి ఆ ప్రాజెక్ట్ వన్ ఆఫ్ ద